కాదన్న సింగిల్ హ్యాండెడ్గా ప్రోగ్రామ్ మొత్తం హ్యాండిల్ చేస్తున్నారు మీరు. సింగిల్ హ్యాండెడ్ కాదు, ఇక్కడ 1000 హ్యాండ్స్ ఉన్నాయి. సో దెర్ ఈస్ అ బిగ్ టీమ్ వర్కింగ్ విత్ దిస్. చామల ఫౌండేషన్ ఎప్పుడైతే ఇది అనుకున్న రోజు నుంచి మేము దాదాపు కోర్ టీంలోనే ఒక 25 మంది ఉన్నాం. సో డెడికేటెడ్గా మెటిక్యులస్గా ప్రతిదీ ప్లాన్ చేసాం. కోర్స్ ఇప్పుడు ఐపీఎల్ అట్లాంటివి అంటే పెద్ద ఇవి, దానికి పెద్ద టీం ఉంటుంది, ప్లస్ డెడికేటెడ్ ఏ వింగ్కి ఆ వింగ్ ఉంటుంది. బట్ అట్లా కాకుండా మనం హైదరాబాద్లో మనం ఒక లీగ్ చేయాలంటే కోర్స్ మన ఎక్కువ కష్టమే. బట్ కోర్స్ ఇది ఇష్టమైంది కాబట్టి ఎంజాయ్ చేస్తూ చేసాం. కదన్నా చాలా కష్టమైన పని ఇది, ఎందుకంటే మీరు చూస్తుంటే చాలా సక్సెస్ అయింది. 6 డిఫరెంట్ జోన్స్ దగ్గర నుంచి అందరినీ తీసుకురావాలి. ఇంకొకటి పొలిటికల్ టీంలో కూడా 3 డిఫరెంట్ పార్టీస్ ఒకటే టీంలో ఉన్నాయి. ఇదంతా మీకు కష్టం అనిపించలేదా? డెఫినెట్గా కష్టమే, కానీ అందరూ ఒక్కటైంది ఎక్కడ అంటే క్రికెట్. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఇట్లా ఒక మ్యాచ్ ఆడదాం అనుకుంటే ఇట్స్ వెరీ గుడ్. లైక్ వాట్ ఈస్ ద పర్పస్? మనం ఆడడానికి వెనకాల ఒక పర్పస్ ఉండాలి. ఎప్పుడైతే ఆర్మీ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం మనం ఒక మ్యాచ్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చూశారు, దాంట్లో ఇప్పుడు మీరు చూస్తే మన గ్రౌండ్లో మురళీనాయక్ గారి ఫ్యామిలీ కూడా ఉన్నారు ఇక్కడ. అట్లా వాళ్ళ ఫ్యామిలీలో మనం ఒకరై వాళ్ళకు మనం సపోర్ట్ ఉండి మనము ఒక మంచి గెస్చర్ ఇది. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రతి టీముకి కూడా ఒక స్లోగన్ ఉంది. ఇప్పుడు కాకి బుల్లెట్స్ టీం ఉంది, పోలీస్ టీమ్ సేస్ దట్ డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్. అట్లనే పొలిటికల్ టీలర్స్ ఉంది ఖద్దర్ అన్నాస్ ఆ టీం పేరు. వాళ్ళేమో సేవ్ సాయిల్ నో పొల్యూషన్ దాని గురించి మాట్లాడతారు. అండ్ టీవీ రైడర్స్ వచ్చి సేవ్ వాటర్ సేవ్ సాయిల్ గురించి మాట్లాడతారు. అట్లనే కార్పొరేట్ 2 టీమ్స్లో ఒక టీం ఏమో వేర్ హెల్మెట్ ఫాలో ట్రాఫిక్ రూల్స్. హైదరాబాద్ లాయిన్స్ టీమ్ ఏమో దే సే క్లీన్ సిటీ గ్రీన్ సిటీ. అంటే మనం చాలా చోట్ల చూస్తాం ఏంటంటే మేనర్స్ మిస్ అవుతున్నాం. అట్లాంటి ఒక మంచి మేనర్స్ని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. సినీ హీరోస్ టీం ఉంది, సే నో టు డ్రగ్స్. మీకు తెలుసు తెలంగాణ స్టేట్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా సీఎం గారు అనుకుంటే సరిపోదు, దానికి అందరూ సహకరించాలి. సో అట్లాంటి ఒక మంచి కాన్సెప్ట్స్తోనే ఈరోజు 6 టీంలు ఆడుతున్నాయి. కాదన్నా ఈ 6 టీంలో మీ ఫేవరెట్ టీం ఏది? ఈ 6 టీంలో మీ ఫేవరెట్ టీం? 6 టీముల్లో ఫేవరెట్ టీం డెఫినెట్గా ఫిలిం హీరోసే. పక్షపాతం? నేను పక్షపాతి చూపించట్లా, నాకు తెలుసు వాళ్ళ స్ట్రెంత్ ఏంటో నాకు తెలుసు, రెగ్యులర్గా ఆడతాను కాబట్టి తెలుసు. ఇప్పుడు తమన్ అనేవాడు ఒక్కసారి గ్రౌండ్లోకి వచ్చి నించున్నాడంటే ఈ గ్రౌండ్లో మీకు 6ల వర్షమే. ఇప్పుడు ఎందుకు నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళదే. మీరు చూస్తారు పొలిటికల్ లీడర్స్ వర్సెస్ ఫిలిం హీరోస్ ఉంది, మంచి ఫైర్ వర్క్స్ చూస్తారు. ఎందుకంటే అశ్విన్ మంచి బ్యాట్స్మెన్, సుధీర్ బాబు మంచి బ్యాట్స్మెన్, అఖిల్ మంచి బ్యాట్స్మెన్, అట్లనే వాళ్ళలో మంచి బౌలర్స్ ఉన్నారు. ఇట్స్ అ మిక్స్డ్ టీమ్. అది వాళ్ళు డెఫినెట్గా మంచి టఫ్ ఇస్తారు. బట్ నో డౌట్ ఇప్పుడు పోలీస్ టీం కూడా రెగ్యులర్గా ఆడుతుంది. నాకు వాళ్ళు కూడా ఇప్పుడు రాంబాబు గారి ఆధ్వర్యంలో జరిగే ప్రతి మ్యాచ్ నాకు తెలుసు. యాజ్ యూజువల్ సివి ఆనంద్ గారు ఈ హిమ్సెల్ఫ్ ఇస్ అ క్రికెటర్. ఇంకేం చెప్తాం, అట్లాంటి పర్ఫెక్ట్ టీం ఉంటే నువ్వనేనా అన్నట్టే ఉంది టగ్గా. బట్ మై ఫేవరెట్ టీమ్ ఈస్ సినీ హీరోస్. ఓకే, స్టార్టింగ్ ప్రెజెంటేషన్ అంతా కూడా చూస్తే అదరగొట్టేశారు. మొత్తం మైక్ పట్టుకొని మొత్తం స్టేడియం మొత్తం ఒక ఊపు పెట్టేశారు. ఏంటది? ఈ స్టేడియం చూస్తేనే ఎనర్జీ వచ్చింది. సో స్టేడియం చూడగానే ఎనర్జీ వచ్చింది. ఎలా అనిపిస్తుంది అన్న ఇంటర్నేషనల్ స్టేడియం? అదన్నా ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రతి ఒక్క ప్లేయర్కి కానీ ఎవరికైనా ఒక కళ ఉంటుంది. ఈ స్టేడియంలో అడుగు పెట్టాలి, ఆ పిచ్ మీద ఆడాలి. ఇది ఎవరికి సాధ్యం? ఇప్పుడు అదే ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగినప్పుడు వీళ్ళెవ్వరు కూడా ఇక్కడ దాకా రాలేరు. మహా అయితే గ్యాలరీలో ఉంటారు, లేకపోతే ఇంకో గ్యాలరీలో ఉంటారు, సమ్వేర్. బట్ ఈరోజు దేవర్ వెరీ క్లోజ్. అంటే క్రికెట్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, గ్రౌండ్ని ప్రేమించే ప్రతి ఒక్కరు ఒక్కసారన్నా ముట్టుకోవాలి, ఇలా అనుకోవాలనుకుంటారు. దట్ ఈస్ ద లవ్ ఫర్ ది క్రికెట్. నిజమే అన్న మీరు అన్నది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడే గ్రౌండ్, రెగ్యులర్గా మనకి ఐపీఎల్ జరిగే గ్రౌండ్, ఈ గ్రౌండ్ కోసం అసలు ఎంతోమంది ఇది అవుతారు. అలాంటి గ్రౌండ్లోని ఎంతోమందికి ఆడే అవకాశాన్ని, నాలో చాలామందికి ఈ గ్రౌండ్లో ఉండే అవకాశాన్ని కల్పించారు మీరు, ఉదయ్ అన్న. Yeah, that's nice. It's a good experience for each and everyone. So thanks to Chamala Foundation. So thanks to Elite Cricket League. This is a very first season and hope this season will definitely give a long way to go. ఫ్యూచర్లో పెద్ద టోర్నమెంట్స్కి ఇది ఒక వేదిక అవ్వాలని, ఇది ఇక్కడే కాదు ప్రతి ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇట్లాంటి మ్యాచెస్ జరిగేటట్టుగా ఆర్గనైజ్ చేయాలని. సో ఎస్పెషల్లీ చామల ఫౌండేషన్ ఒక కోర్ మెంబర్గా ఐ విష్ ఎక్కడ జరిగినా ఇట్లాంటి మ్యాచెస్ ద్వారా ఈ కంట్రీకి ఒక మంచి కంట్రిబ్యూషన్, మన ద్వారా ఒక మంచి మెసేజ్ వెళ్ళాలని మాత్రం నేను కోరుకుంటాను. అన్న ఇప్పుడు ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ జరుగుతుంది, వాళ్ళకి మీ నుంచి విషెస్? See, it's only a gender difference. Otherwise, cricket is cricket. They are also equally playing. మీరు చూస్తే మొన్న మ్యాచ్లో ఎట్లయితే ఏషియా కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ చాలా టఫ్ ఫైట్ వెళ్ళిందో, సిమిలర్లీ అట్లాంటి ఫైటే మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. అందుకే నేను ఏంటంటే అఫ్కోర్స్ ఐ విష్ దెమ్ ఎ గుడ్ లక్ అండ్ దే ప్లేయింగ్ గుడ్ ఫర్ ది కంట్రీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న.